హలో గైస్. ఇక్కడ నా స్టూడెంట్ ఒక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అతనికి పెస్ట్ కంట్రోల్‌కి సంబంధించిన ఒక బిజినెస్ ఓనర్ కాంటాక్ట్ అయ్యాడంట మమ్మల్ని. సో, దానికి స్టూడెంట్‌ని అసైన్ చేసినాము. స్టూడెంట్ ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన టార్గెట్ ఏందంటే, ఆ పెస్ట్ కంట్రోల్ సర్వీసెస్ హైదరాబాద్‌కి లీడ్స్ తీసుకొని రావాలి. అందులో ఫస్ట్ స్టెప్ ఏంది? వెబ్‌సైట్ చేశాడండి. ఇక్కడ చూడండి. హౌ హి డిజైన్డ్ వెబ్‌సైట్. సో, ఈ విధంగా హోమ్ పేజ్ డిజైన్ చేశాడు. ఇదంతా కూడా వర్డ్ ప్రెస్ అండి. ఏది కూడా కోడింగ్ లేదు. కోడింగ్ లేకుండా చేసిన వెబ్సైట్ అనమాట. సో, మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ వెబ్సైట్ చేయొచ్చు. జనరల్‌గా ఫ్రీలాన్సింగ్ చేసేటప్పుడు ఒక క్లయింట్ తోటి మీరు 40,000 వరకు చార్జ్ చేయొచ్చు ఇలాంటి వెబ్సైట్స్ చేసి. ఓకే. సో, ఇది వెబ్సైట్ అండి ఫస్ట్. దీని తర్వాత యాడ్స్ రన్ చేస్తారనమాట. గూగుల్ యాడ్స్. ఎవరైనా గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ఇప్పుడు మామూలుగా అయితే యూఎస్‌లో ఇది బాగా డిమాండ్ ఈ సర్వీస్. చూడండి పెస్ట్ కంట్రోల్ టెక్సస్ అని కొడితే ఇక్కడ యాడ్స్ కనిపిస్తున్నాయి. మంచి బిజినెస్. ఇక్కడ నేను ఒక బిజినెస్ ఐడియా చెప్తున్నా అండి. ఇప్పుడు ఇలాంటి యాడ్స్ మనం ఇండియాలో రన్ చేసినామనుకో, అప్పుడు ఏం చేయాలి? యూఎస్‌లో ఈ యాడ్స్ రన్ చేయకుండా ఎస్‌ఈఓలో లోగా ఉన్న పీపుల్‌ని కాంటాక్ట్ కావాలి. అప్పుడు చెప్పాలి, సార్ మీ బిజినెస్‌కి నేను యాడ్స్ రన్ చేస్తా. నేను లీడ్స్ తీసుకొస్తా. నాకు ఇంత పార్ట్‌షియల్ ఇవ్వండి. అంటే ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. చాలామంది ఏందంటే నాకు ఆపర్చునిటీ వస్తలేదని వెయిట్ చేస్తారు. ఎప్పుడు ఆపర్చునిటీ మన దగ్గర రాదు. మనమే ఆపర్చునిటీ దగ్గరకు పోవాలి. యూఎస్ క్లయింట్స్ ఎట్లా కొట్టాలంటే ఇట్లా కట్టాలి. సో, ఫస్టు నీష్‌ని గుర్తుపట్టి ఆ నీష్‌ని కాంటాక్ట్ కావాలి. ఆబ్వియస్‌గా ఎవరు మన ఫోన్ చేసినప్పుడు డబ్బులియ్యరు. వాళ్ళకి మన పోర్ట్‌ఫోలియో చూపించి, ఇగో నేను ఇలాంటి వెబ్‌సైట్ డిజైన్ చేసినా అని చూపిస్తే డెఫినెట్‌లీ ఫీల్ హ్యాపీ. నేనిప్పుడు కొన్ని వెబ్‌సైట్ చూశాను ఇవి బాలేవు. అంత బాగా ఏం డిజైన్ చేయలే వాళ్ళు. ఓకే. ఇండియన్స్ అయితే బాగా హార్డ్ వర్క్ చేస్తారు. ఇంకా మంచి మంచి రిజల్ట్స్ ఇస్తారు. సో, ఇందులో డిజైనింగ్ కూడా ఒక సైన్స్ అండి. మీరు డిజైన్ చేసేటప్పుడు కూడా మొబైల్ ఫ్రెండ్లీ ఉందా? లేదా? అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. దిస్ ఈజ్ అయితే మోర్ మొబైల్ ఫ్రెండ్లీ వెబ్‌సైట్. చూడండి మొబైల్ వ్యూ చూపిస్తే ఆటోమేటిక్‌గా అది అడ్జస్ట్ అయిపోతుంది మొబైల్‌కి. పర్ఫెక్ట్ వెబ్‌సైట్. లైట్ వెయిట్, మొబైల్ ఫ్రెండ్లీ వెబ్‌సైట్. ఇట్ ఈస్ రెడీ టు క్యాప్చర్ ద లీడ్స్. ఇది ఇంపార్టెంట్ మెయిన్. ఇక్కడ చూడండి ఒక ఫార్మ్ తోటి కాంటాక్ట్ తీసుకుంటున్నాము. డైరెక్ట్ కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. నెక్స్ట్ స్ట్రాటజీ స్టూడెంట్ ఏం చేయబోతున్నాడు అంటే, ఈ కీవర్డ్ పెస్ట్ కంట్రోల్ హైదరాబాద్. ఈ కీవర్డ్‌కి యాడ్ రన్ చేయబోతున్నాడు. దీనికి ఫేస్‌బుక్ యాడ్స్ వేస్ట్. గూగుల్ యాడ్స్ బెటర్. ప్రస్తుతానికైతే యాడ్స్ ఎవరు రన్ చేస్తలేరు. కాబట్టి ఈ కంపెనీ యాడ్ రన్ చేస్తే డెఫినెట్‌గా లీడ్స్ వస్తది. నేను క్లయింట్‌కి సజెస్ట్ చేస్తుంది 1000-2000 రూపీస్ పర్ డే పెట్టాలి. 30 డేస్ బడ్జెట్ పెట్టుకోవాలి. సో, ఎంత బిజినెస్ వస్తుంది? ఎంప్లాయీకి ఎంత ఇస్తున్నాం? దాన్ని బట్టి యూ కెన్ ప్లాన్ ద ఫ్యూచర్. సో, ఈ విధంగా మీరు ఓడిఎంటీలో జాయిన్ అయితే యూ కెన్ ఆల్సో లెర్న్ సంథింగ్ లైక్ దిస్. యూ కెన్ గెట్ క్లయింట్స్. విల్ గివ్ యూ ఎన్ నంబర్ ఆఫ్ ఐడియాస్ హౌ టు వర్క్ ఆన్ దిస్. ఇప్పుడు ఈ డిజైన్ చేసేటప్పుడు స్టూడెంట్‌కి కొన్ని క్వెషన్స్ వచ్చినాయి. నేనే తీసుకొని చెప్పాను. ఎలా ఉంటే బాగుంటది? ఎలా చేస్తే బాగుంటది? సో, వి ఎక్స్‌టెండ్ అవర్ సపోర్ట్ అండి. ఓన్లీ డిజైనింగ్ చేయడమే కాదు. ఆయన జాబ్ వచ్చిన తర్వాత కూడా ప్రాబ్లమ్ ఉంటే వి హావ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అని. ఈ క్లయింట్‌కి అయితే సెపరేట్‌గా అయితే నేనే హెల్ప్ చేసిన ఎంప్లాయ్‌కి. ఎందుకంటే క్లయింట్ నాతోటి అప్రోచ్ అయ్యాడు కాబట్టి. సో, మీరు నేర్చుకోవాలనుకుంటే ODMT.inకి వచ్చేసి ఫార్మ్ ఫిలప్ చేయండి. డిసెంబర్ 16కి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఓకే. వి హావ్ 45 డేస్ కోర్స్. వి హావ్ 3 మంత్స్ కోర్స్. చాలా ఇంటరాక్టివ్ సెషన్. నేను చెప్తున్నాను మోస్ట్ ఇంటరాక్టివ్ సెషన్ యూ ఎవర్ సా. సో, మా దగ్గర ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందంటే ట్రైనర్ కోఆర్డినేటర్సు, తర్వాత సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్సు, ఇంటర్న్‌షిప్ మేనేజర్సు, ప్లేస్‌మెంట్ ఆఫీసర్సు ఈ విధంగా లేయర్ పెట్టినాము. ఆ ట్రైనర్స్ ఆల్సో వెరీ వెల్ ఎక్స్‌పీరియన్స్డ్. ఓకే. మీరు ఆల్రెడీ యూట్యూబ్‌కెళ్తే యూ విల్ సీ అవర్ డీటెయిల్స్. ఎంతమంది ప్లేస్ అయితున్నారంటే రీసెంట్‌గా మనం పోస్ట్ చేసినాం. ఐ విల్ షో దట్ యాస్ వెల్. సో, మీరు ODMT తెలుగు యూట్యూబ్ ఛానల్‌కొస్తే యూ కెన్ సీ అరుణ్‌కి జాబ్ వచ్చింది. 1 డేగా పోస్ట్ చేసినాం. 15,000 సాలరీ. అండ్ నెక్స్ట్ సతీష్ కూడా జాబ్ వచ్చింది 15,000. ప్రతాప్‌కి జాబ్ వచ్చింది. ఇది అరౌండ్ 18,000. వినయ్‌కి జాబ్ వచ్చింది 18,000. సో, నేను చెప్పేదేంటంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయండి. ఆఫీస్‌కెళ్తే గ్రోత్ బాగుంటుంది. ఓకే. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఎవరైతే చూజ్ చేసుకుంటారో వాళ్ళకి 100% జాబ్ గ్యారంటీ నేను చెప్తాను. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఆపర్చునిటీస్ కొన్ని తక్కువున్నాయి. నేను 20% అష్యూరెన్స్ ఇయ్యగలుగుతా అండి. ఈ విధంగా ఇట్లా చూడండి ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ వచ్చినాయి గదా! ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఇంకొకటేందంటే వి డోంట్ నో అండి. క్లయింట్ ఎన్ని రోజులు ఉంటదో మనకు తెలవదు. అది 1 మంత్ ఉంటడా? 6 మంత్స్ ఉంటడా? 1 ఇయర్. మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ట్రై టు గ్రాబ్ మోర్ క్లయింట్స్. ఇప్పుడు ఇతన్ని సాటిస్ఫై చేస్తే ఇతను ఇంకోరిని తీసుకొస్తాడు. ఏదో ఇది గవర్నమెంట్ జాబ్ అన్నట్టు మనకు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు జాబ్ ఉంటున్నట్టు ఉండదు. మారుతున్న సిట్యుయేషన్ ప్రకారం మనం కూడా చేయాలి.
వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలంటే అన్నిటికీ రెడీ ఉండాలి. ఒక ఆపర్చునిటీ చేతిలో పట్టుకొని కూర్చుంటే కాదనమాట. ఓకే. సో, హౌస్ వైఫ్స్ ఉన్నారు, మాకు కంపల్సరీ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనుకున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్రీలాన్సింగ్. మా దగ్గర మెథడ్ నేర్పిస్తాము. మీకు నేను జాబ్ ఇప్పియడానికి 20% ఛాన్స్ ఉంది. బట్ మిగతా 80% మీరు ఏం చేయాలంటే ఫ్రీలాన్సింగ్ ద్వారా మీరు చేసుకోవాలి. ఆ క్లయింట్ ఎట్లా కొట్టాలి, క్లయింట్‌తో ఎట్లా మాట్లాడాలని నేర్పిస్తాం. క్లయింట్ వచ్చిన తర్వాత మా హెల్ప్ ఉంటుంది. డోంట్ వరీ. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. బట్ మీరు భయపడ్డా కూడా మేము హెల్ప్ చేస్తామనమాట. ఓకే. రైట్. సో, ODP.in వెబ్‌సైట్‌కి వచ్చేసి ఫార్మ్ ఫిలప్ చేయండి ఫస్టు. డిసెంబర్ 16థ్‌కి బ్యాచ్ ఉంది. ఎవ్రీడే డెమో కూడా ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు డెమో ఉంది. మీరు ఈ నంబర్‌కి మెసేజ్ చేస్తే మేము లింక్ కూడా పంపిస్తాం. ఆల్ ద బెస్ట్ గైస్. 2025లో 10 లాక్స్ జాబ్స్ ఉన్నాయి ఇండియాలో. సో, దానికి మీరు ప్రిపేర్ కావాలంటే యూ హావ్ టు టేక్ ఎ డెసిషన్ నౌ. ఓకే. ఆల్ ద బెస్ట్.